సాక్షి స్పోర్ట్స్ లిఖిత ఐపీఎల్లో పంజాబ్ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 23 పరుగుల తేడాతో ఓడిపోవడంతో పంజాబ్ వరుసగా 6వ పరాజయాన్ని మూటగట్టుకుంది. సీజన్ తొలి భాగంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని పంజాబ్ ఇప్పుడు ప్లే ఆఫ్స్ చేరడమే కష్టంగా మార్చుకుంది. ఈ మ్యాచ్ అనంతరం ఓనర్ ప్రీతి జింతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో బాధగా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంచి కోచ్, మంచి కెప్టెన్, మంచి బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ పెట్టుకొని ఎందుకు ఇలా జరిగింది అంటూ చర్చించుకున్న వాళ్ళని చూస్తుంటే అభిమానులు సైతం పంజాబ్ జట్టుపై జాలి చూపిస్తున్నారు. ఒక పక్క ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం సైతం దీనంగా కుర్చీలో కూర్చొని బాధపడుతున్న వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన సొంత టీంకి ఆడుతున్నప్పుడు కూడా ఇలా రిక్కీని చూడలేదని, ఇందులో పాపం రిక్కీ బ్యాటింగ్ తప్పేమీ లేదని అంటూ ఆయనకి మద్దతుగా నిలుస్తున్నారు. చూడాలి మరి. ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయిన పంజాబ్ క్వాలిఫై అవ్వాలి అంటే మిగిలి ఉన్న మ్యాచ్ నెగ్గడమే కాదు, మిగతా జట్టు ఓటమిలపై ఆధారపడాల్సిందే.